సభాధ్యక్షులు అన్న రాజారాం యాదవ్ గారు, అన్న మా బీసీల దైవము, బీసీల కోసం కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా పార్టీలకు అతీతంగా కొట్లాడుతున్నటువంటి వ్యక్తి మన ఆర్ కృష్ణన్న గారు, అదేవిధంగా నారగోని గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నిజంగా బీసీల కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి రాజారాం అన్న గురించి చెప్పాలంటే నిజంగా రాజారాం గారు అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు ఉన్నారంటే ఒక రాజారాము, ఒకటి పీడమర్తి. అంటే అక్కడ కూడా ఒక దళిత బిడ్డ, ఒక బీసీ బిడ్డ. మరి ఈరోజు రెండు ఉద్యమాలు వచ్చినాయి. ఒకటి తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమం అనేది నిజంగా చెప్తే దేశంలోనే స్టార్ట్ అయింది మన తెలంగాణ ప్రాంతంలోనే, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కృష్ణన్నతో నేను కూడా 15-20 సంవత్సరాలు వాళ్ళతో పనిచేయడం జరిగింది. అయితే ఈ అందరి యొక్క పోరాటం వల్ల ఈరోజు బీసీలని బీసీల ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి బీసీ ఉద్యమాన్ని ఈరోజు భారతదేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. కృష్ణన్న, మీరు ఎంపీ కాబట్టి చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ ఉద్యమాన్ని మనం పార్టీలు పక్కకు పెట్టేసి మనం అందరం కలిసి పోరాటం చేయకపోతే వచ్చేటువంటి సమాజం, వచ్చేటువంటి మన పిల్లలకు అన్యాయం జరిగేటువంటి విషయం ఉన్నది. ఎందుకంటే కనీసం మన లైఫ్ ఏమైందో మనం ఇప్పుడిప్పుడే ఈరోజు మెల్లమెల్లగా ఈ యొక్క రాజ్యాధికారంలో వాటాలో మెల్లమెల్లగా వస్తున్నారు. అది కూడా రాలేదు. మెల్లమెల్లగా వస్తున్నటువంటి దశలో మనలాంటి కృష్ణ లాంటి కానీ నారగోని ఇటువంటి వ్యక్తుల యొక్క పోరాటాల వల్ల ఈరోజు మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కనిపించేది ఏంటంటే తెరమగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కనిపించింది రాహుల్ గాంధీకి ఒకటి బీసీ ఉద్యమం. కాబట్టి ఈ బీజేపీని కొట్టాలంటే బీసీ ఉద్యమం అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రవేశపెట్టింది. కానీ నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అత్యంత బీసీ వ్యతిరేకం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చూసిన, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, రాజారామన్నకు కూడా బాగా తెలుసు రేవంత్ రెడ్డి గురించి. ఈయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయన మొత్తం శరీరం మొత్తం రక్తం మొత్తం కూడా ఈ యొక్క బీసీ వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన బీసీల యొక్క చేసిందంటే ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉండదు. కానీ కేవలం యొక్క అధిష్టానం తన పదవి నిలుపుకోవడానికి మాత్రమే ఈరోజు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మనమందరం కూడా సమైక్యంగా అయ్యి ఖచ్చితంగా ఈ యొక్క బీసీ యొక్క రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా జీవోలు తీపియాలి. 9th షెడ్యూల్ కేంద్రం తర్వాత ఇక్కడ జీవోలు తీసి చిత్తశుద్ధి నిరూపించుకోండి అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లేకపోతే కేవలం ఓట్లు మళ్ళా ఈ యొక్క బీసీలు అడ్డం పెట్టి ఈ యొక్క బీసీలను అడ్డం పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తేవాలనే ఉద్దేశంతో తెస్తున్నట్టు కనబడుతుంది. దానికి కొంతమంది బీసీ నాయకులు, నేను పేరు చెప్పు, నేను కూడా కృష్ణన్న దగ్గర 15-20 సంవత్సరాలు చేశాను, కానీ నిజాయితీగా పనిచేసినాం. కొంతమంది బీసీ నాయకులు వాళ్ళను పిలిపించుకొని, ప్రత్యేకంగా వాళ్ళను పిలిపించుకొని ఈరోజు సన్మానాలు చేసుకొని చప్పట్లు కొడుతున్నటువంటి ఈ యొక్క కుట్ర కూడా జరుగుతున్న విషయాలు మనం అందరం గ్రహించుకోవాలి. ఈరోజు అటువంటి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులు, బీసీ ఉద్యమాన్ని అంటబెట్టుకొని చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా గమనించాలి. కృష్ణన్న, నేను చెప్తా ఉన్నాను, తాత్కాలిక గతంలో బీసీ ఉద్యమాలు అనేటువంటి వ్యక్తులు ఈరోజు చాలా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, కానీ బీసీలను అడ్డం చేపెట్టుకొని మీ ప్రయోజనాలు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా వీళ్ళకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా మన ప్రజల భవిష్యత్తు కోసం, బీసీల భవిష్యత్తు కోసం కొట్లాడవలసినటువంటి సమయం ఆసన్నమవుతున్నది. కాబట్టి కృష్ణన్న కానీ, నారగోని కానీ, రాజారాం కానీ, ఇతర మిత్రులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ముందుకు కోరి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. లేకపోతే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము బీసీ ఉద్యమంలో ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, కనీసం మేము ఒక ఎమ్మెల్యే కూడా కాలేదంటే
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఒక ఆయన కుటుంబం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, ఆయన ఇద్దరు కొడుకులు, ఆయన ఎమ్మెల్యే ఎంపీ, ఆయనకి ఇక పదవి లేదని ఇంకో పదవి అని ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోయి ఈరోజు నీకు పెద్ద పదవి ఇస్తానని చెప్తున్నాడు. ఎవనబ్బ సొమ్మురా బాబు ఈరోజు రాష్ట్రం. ఖచ్చితంగా బీసీలు చైతన్యమయ్యారు. ఖచ్చితంగా వచ్చేటువంటి కాలం ఖచ్చితంగా బీసీల రాజ్యం రావాలి. బీసీల రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్పితే ఈ మెమోరండాలు కాదు, ఉద్యమాలు కాదు, పోరాటాలు కాదు. రాజ్యాధికారంలో వాటా లభించినప్పుడే, రాజ్యాధికారం పోరాటం చేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి. ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది మిత్రమా. ఖచ్చితంగా ఈరోజు ఏం చేశారంటే బీసీలు 43% రిజర్వేషన్లు అన్నారు, 46%. 46%లో 10% ఈ యొక్క ముస్లిమ్స్ కలిపారు, 56% తీసినట్టుంది. ఈ బిల్లును తీసుకుపోయి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే ఖచ్చితంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును యాక్సెప్ట్ చేయదు. ఇది కుట్ర జరుగుతుంది, ఇది చేయదని వీళ్ళకి తెలుసు. కాబట్టే కేంద్రానికి పోదాము, మనం అందరం పోదాము, అఖిలపక్ష పోదాము, అందరం పోయి కేంద్రం మీద ఒత్తిడి చేస్తామంటారు. ఇది కేవలం మసిపూసి మారేడుకాయ చేయడమే. ఈ యొక్క దీన్ని కూడా ఖచ్చితంగా మనం అందరం గ్రహించాలి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలోని మీరు వెంటనే జీవోలు తెచ్చి ఇక్కడ ఉన్న విద్యా ఉద్యోగాలలో అదే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతాం. లేకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కృష్ణన్న మీరు ముందుకు పోవాలి. మీరు ఎందుకు నాకు అర్థమవుతలేదు, నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. మీరు ముందుకు పోకపోవడం వల్లే ఈరోజు ఎవరెవరో వచ్చి బీసీలను అడ్డం పెట్టుకొని పార్టీలు పెట్టి ముందుకు పోవాలటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు జరిగాయి. మీరు వెళ్ళండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ టైంలో ఖచ్చితంగా మీరు ముందుకు పోకపోతే మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారంలో వాటా రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు రాజకీయ వేదికను ప్రకటించండి. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ ఏం భయపడకండి. ఖచ్చితంగా పోతే మీరు చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం అవుతుంది. ఏ విధంగా ఉత్తరప్రదేశ్లో జరిగిందో, ఏ విధంగా బీహార్లో జరిగిందో మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో జరగాలని, అది మరి కృష్ణన్న గారు మనం మొదట ముందుకు రావాలని మరి కోరుతూ, మరి రాజారాం గారు మరి నిజంగా చెప్తే ఒక వ్యక్తులను, ఒక కమిటెడ్ వ్యక్తులను ఈరోజు పిలిపించి ఈ యొక్క వేదిక మీదకి పిలిపించడం చాలా హర్షించదగిన విషయం. మీరు ఈ కార్యక్రమం కాకుండా మిగతా ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుందాము, కలిసిపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ జీవోలు తీపిచ్చి అమలయ్యే వరకు మనమందరం కూడా పోరాటాలు చేస్తామని మరి కోరుతూ నాకు ఇచ్చినట్టు అవకాశాలను కృతజ్ఞతలు. జై హింద్, జై తెలుగు.